హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నాట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకటి కంటే ఎక్కువ ఆడియో ట్రాకుల్ని ఆడాసిటీ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా మిక్స్ చేయాలో. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మల్టిపుల్ ట్రాక్స్ని ఆడాసిటీ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా మిక్స్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ కంప్యూటర్లోని ఆడాసిటీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఆడియో అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన అన్ని ఆడియో ట్రాక్ని తీసుకోండి. నేను మాత్రం ప్రస్తుతం ఒక ట్రాక్నే తీసుకుంటున్నాను. తీసుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఆడియో ట్రాక్ అనేది ఆడాసిటీ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు నేను మీకు ఈ ట్రాక్ని ప్లే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఒక వాయిస్ ట్రాక్ మాత్రమే, ఇందులో మ్యూజిక్ ఉండదు. ఇప్పుడు ఇది వినండి ఒకసారి. నువ్వే నాకు ప్రాణం అంటూ నీకే నేను తెలిపేదెలా, నా మనసంతా నీ రూపాన్ని దాచానని కనుగొనలేవా. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే ఇది కేవలం ఒక వాయిస్ ట్రాక్ అన్నమాట, ఇందులో ఎటువంటి మ్యూజిక్ అనేది ఉండదు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ని నేను సాఫ్ట్వేర్లోకి తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ ట్రాక్ని నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను డిస్ప్లేలో కనిపించడానికి, మన మానిటర్లో కనిపించడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకొక ఆడియో ట్రాక్ని తీసుకుంటాను. మళ్ళీ యథావిధిగా ఫైల్పై క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో అని ఒక ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మళ్ళీ మీకు కావాల్సిన ఆడియో ట్రాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్పై క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఆడియో ట్రాక్ అనేది ఆడాసిటీ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అవుతుంది. నేను ఈ ట్రాక్ని కొంచెం చిన్నగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రాక్ని మీరు విన్నట్టయితే ఇందులో వాయిస్ రాదు. ఇప్పుడు మ్యూట్ చేసి ఈ పై ట్రాక్ మ్యూట్ చేశాను, ఈ వాయిస్ ట్రాక్ని మ్యూట్ చేసి ఓన్లీ కింద ట్రాక్ మాత్రమే ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది వినండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒకటి కంటే ఎక్కువ ట్రాక్లని ఆడాసిటీ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా మిక్స్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 ట్రాక్లు ఇందులోకి మిక్స్ చేశాను కదా, తీసుకున్నాను కదా. ఇప్పుడు 2 ట్రాక్లని కలిపి ప్లే చేస్తే మీకు ఒక సాంగ్ వస్తుంది వాయిస్తో సహా, వినండి. నువ్వే నాకు ప్రాణం అంటూ నీకే నేను తెలిపేదెలా, నా మనసంతా నీ రూపాన్ని దాచానని కనుగొనలేవా, నీ కౌగిట్లో చేరాలని నా మనసంతా ఆరాటం, నీ హృదయంలో చోటే చాలు, నాకింకేమీ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2 ట్రాక్లని కలిపి మిక్స్ చేసి ప్లే చేస్తే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒకటి కంటే ఎక్కువ ట్రాక్లని ఆడాసిటీ ద్వారా మిక్స్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గెయిన్ పెంచుకోవచ్చు, మీరు ఏ ట్రాక్కి ఆ ట్రాక్ గెయిన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఒక ట్రాక్ యొక్క గెయిన్. తర్వాత ఇక్కడ మీకు ఏ ట్రాక్ అయినా సరే గెయిన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ రైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పూర్తిగా లెఫ్ట్ స్పీకర్స్లో రావన్నా, రైట్ స్పీకర్స్లో రావన్నా, ఏ ట్రాక్ అయినా సరే మీకు నచ్చిన ట్రాక్ లెఫ్ట్లో రావన్నా, రైట్లో రావన్నా, లేదంటే సెంటర్లో ఉంచుతారా, అది మీ ఇష్టం అన్నమాట. ఇలా ప్యాన్ సెంటర్ అని పెట్టచ్చు అన్నమాట. మీకు ఇంకా ట్రాక్స్ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఫైల్పై క్లిక్ చేయండి. ఇందాక నేను ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఇంపోర్ట్ చేసుకోండి. అలా ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇంకా మీకు ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే, ఈ ట్రాక్లకి ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇలా ఈ ట్రాక్ని మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి పైన ఎఫెక్ట్పై క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ ఇందులో తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ ట్రాక్ని మన ఆడాసిటీ ద్వారా ఎలా మిక్స్ చేయాలో ఈరోజు తెలుసుకున్నాం అనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇలా ఎడిటింగ్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫైల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్పై క్లిక్ చేయండి. ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయితే MP3 సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ పేరు, ఇక్కడ ఫార్మాట్, ఇక్కడ క్వాలిటీ సెట్టింగ్స్, ఇది స్టీరియో, జాయింట్ స్టీరియోనా మామూలు స్టీరియోనా ఇలా పెట్టుకోండి. లేకపోతే ఫోర్స్ ఎక్స్పోర్ట్ టు మోనో, అంటే ఆ ట్రాక్ అనేది మోనో దానిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు ఇందులో ఇక్కడ మీరు మోనోనా, స్టీరియోనా, జాయింట్ స్టీరియోనా చూసుకోవచ్చు. ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మీరు ఇక్కడ సేవ్ పై క్లిక్ చేస్తే
ఆ ట్రాక్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఆర్టిస్ట్ పేరు, ట్రాక్ పేరు, ఆల్బమ్ పేరు ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఓకేపై క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ ఆడియో ట్రాక్ విత్ ఇన్సెంట్ ప్రిసెట్ అంటే ఇన్సెంట్ క్వాలిటీతో ఈ ఆడియో ట్రాక్ అనేది ఎక్స్పోర్ట్ అయింది ఫ్రెండ్స్ మన హార్డ్ డిస్క్లోకి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.